హాయ్, నేను ప్రశాంత్. ఈయన నా ఫ్రెండ్ కోటేశ్వరరావు. మేము మా వ్యాగనార్ కార్కి సిఎన్జి కిట్ ఇద్దామని వచ్చాము. రమణ సిఎన్జి గ్యాస్ కన్వర్షన్స్, గైకలపాడు, కాకినాడ. ఇది మా కార్ అండి. జస్ట్ ఇప్పుడే చెక్ చేస్తున్నారు ఆయన, ఇలా ఏంటి ఎలా లైనప్ చేసుకోవాలని. ఇక్కడ డిక్కీలో సిలిండర్ వస్తుందన్నమాట. ఇక్కడ సిలిండర్ పెడతారు. ఇది మన గ్యాస్ కన్వర్షన్ సెంటర్ అడ్రస్ కాకినాడ. చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇది మా కార్కి వేయించిన కిట్ అండి, గ్రీకో కిట్. జస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తాం. ఇది వైరింగ్ సెట్ ఫుల్ ప్లాకెడ్గా వస్తుంది వైర్ల కటింగ్తో. ఇదేమో అడ్వాన్సర్ మనకి పికప్ తగ్గకుండా ఉండడానికి చూస్తుంది. ఇది ఈసీయూ యూనిట్, మెయిన్ కంట్రోలర్ ఇది గ్యాస్కి. తర్వాత ఇది సిలిండర్ వాల్వ్, సిలిండర్కి ఫిక్స్ చేసే వాల్వ్ కూడా కిట్లో వస్తుంది. తర్వాత ఇది మనకు ఫిల్లింగ్ వాల్వ్. ఇది మేము వేయించుకోలేదు, మేము పెట్రోల్ ట్యాంక్లో వేయించుకున్నాం. ఇదేమో ఈసీ అడ్వాన్సర్ కన్వర్షన్ యూనిట్ తాలూకు జాక్స్, కిట్స్, వైరింగ్స్, చిన్న క్లాంప్స్తో సహా అన్నీ వస్తాయండి. ఇదేమో గ్యాస్ ఛాంబర్ కన్వర్టర్. ఇది మనకు ప్రెజర్ గేజ్. ఈ ప్రెజర్ గేజ్ వచ్చేసి సెన్సింగ్ యూనిట్ వస్తుంది. మనకి గ్యాస్ తాలూకు నేమ్ బోర్డు కిట్లో వస్తుంది. మన తర్వాత ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఫిల్లింగ్ నాజిల్స్. మన ఇంజన్కి కన్నం పెట్టేసి గ్యాస్ నాజిల్స్ పెడతామన్నమాట. పెట్రోల్ నాజిల్స్ ఎలా ఉంటాయో సిలిండర్లోకి గ్యాస్ వెళ్ళడానికి ఆ నాజిల్స్ పెడతారు. ఇదేం మనకి వచ్చే పైపు. ఈ పైపు 7 మీటర్లు వస్తుంది. కార్ బ్యాక్ సిలిండర్ నుండి ఫ్రంట్ దాకా వెళ్ళాలి. ఇవి హై ప్రెజర్ పైప్స్ అండి. ఈ పైప్స్ మన సెల్ఫ్ రెగ్యులేటింగ్ వాల్వ్ నుండి సిలిండర్లోకి వస్తాయి. మొత్తం ఇది మనకి వేసుకున్న కిట్టు. ఈ కిట్లో మీకు చూపించింది ఏంటంటే, ఇది ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయింది మాకు. ఇది మెయిన్ పార్ట్, గ్రీకో తాలూకా రెగ్యులేటర్ అనమాట. ఆ రెగ్యులేటర్ ఆయన ఫిట్ చేస్తున్నారు కదా, రెగ్యులేటర్. అందులోంచి గ్యాస్ హై ప్రెషర్తో వచ్చి లో ప్రెషర్. ఇవి రైల్స్ అనమాట. ఈ రైల్స్లోకి గ్యాస్ వచ్చి ఇంజన్లోకి వెళ్తాయి అన్నమాట. ఇది నేను ఇందాక చెప్పాను కదా, నాజిల్స్ ఇలా ఇంజన్కి హోల్ చేసి పెడతారు. పెట్టేసి పెట్రోల్ పైప్స్ పైన ఉన్నాయి. ఇది నాజిల్స్కి అలా పెట్టేసి నాజిల్ గ్యాస్ పైపు ఇందాక మనం చూసాం కదా, దానికి కనెక్ట్ చేస్తారు. అవేమో హై టెన్షన్ క్లాంప్స్తో ఫిట్ అయి ఉంటాయి. సో సిలిండర్ నుండి మన గ్యాస్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ వాళ్ళకి వచ్చి రైల్స్ నుండి సిలిండర్. ఇది వెనకాతల మనకి స్టాండ్ అండి. ఇక్కడ మనకి కంపెనీ ఫిట్టింగ్లో కూడా ఇంత గేజ్ ఉన్న స్టాండ్ రాదు, హై క్వాలిటీ. మనం చాసిస్ మీద వేయించాము. ఇది మన సిలిండర్ 12 కేజీల సిలిండర్ కంపెనీ ఫిట్టెడ్ మీద వస్తుంది. ఇది లోపల మీరు వైరింగ్ చూసుకుంటే ఈసీ యూనిట్ ఇలా పెట్టామన్నమాట. మనం ఎక్కడ దేనికి డిస్టర్బెన్స్ లేకుండా, సపోజ్ మనం కారు సర్వీస్కి ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎక్కడ వాడి పార్ట్స్ తీయడానికి మనం ఎక్స్ట్రాగా వేయించిన పార్ట్స్ ఏమీ అడ్డం రాకుండా వైరింగ్ కానీ ఈ ఈసీ యూనిట్ కానీ పర్టికులర్గా దూరంగా మన వైరింగ్ మన ఇంజన్కి కానీ ఏదైనా పార్ట్ బయటికి తీయడానికి అడ్డం లేకుండా బాగా చేశారు. వైరింగ్ వచ్చేసి బానెట్ పక్క నుండి వెళ్ళిపోయింది. ఎక్కడ దేనికి తగలకుండా తీస్తున్నారు వైరింగ్ పర్టికులర్గా. ఇవి మన రైల్స్ ఇందాక చూసాం కదా. ఫిట్మెంట్ ఎలా ఉందంటే, మనకి మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా పెట్టించుకున్న ఈ గ్యాస్ పార్ట్స్ ఏవి పెట్రోల్ ఇంజన్ తాలూకు పార్ట్స్ బయటికి తీయడానికి కానీ రిపేర్ చేయడానికి కానీ అడ్డు రాకుండా మన గ్యాస్ ఫిల్లింగ్ అలా వేయించాను. పెట్రోల్ బంక్లో గ్యాస్ ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్ మాకు 670 రూపాయలు అయింది గ్యాస్. ఫుల్ అయిపోయింది 664 రూపాయలు. ఫుల్ అయిన తర్వాత మన గ్యాస్ యూనిట్కి ఇలాగ జాక్ కనెక్ట్ చేసి మొత్తం ఫిట్మెంట్ అంతా అయిపోయింది. దాన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తారు.
ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఇందులో సాఫ్ట్వేర్ ద్వారా క్యాలిబ్రేట్ చేస్తారనమాట. గ్రీకో సాఫ్ట్వేర్ ఉంటుంది. మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని బండి ఆన్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోతుంటే మన పర్ఫార్మెన్స్ని బట్టి మన పికప్ అది ల్యాప్టాప్ ద్వారా అడ్జస్ట్ చేస్తారు సిస్టంలో. సో ఈసీ అనేది క్యాలిబ్రేట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఫిల్లింగ్ వాళ్ళు ఇందాక చూపించలేకపోయాను. సిలిండర్ ఫినిషింగ్ అది ఎలా చేశారో చూపిస్తాను చూడండి. అలా వచ్చింది సిలిండర్ మొత్తం కవర్ చేసేసి, మన కార్తో వచ్చిన పేపర్ని కవర్ చేసేసారు. టైర్ ఇలా ఫ్రంట్కి వచ్చింది. ఈ వైట్ పైప్ కూడా కవర్ చేస్తాము. ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది కనుక ఆ వైట్ పైపు అందాకలకు పెట్టాము. అలాగా అది ఇన్లెట్ పైప్ అనమాట, గ్యాస్ ఇన్లెట్ పైపు. అది కూడా లోపల నుండి వస్తుంది. ఇది వచ్చేసి మన గ్యాస్ ఫిల్లింగ్ వాళ్ళు చూపిస్తున్నారు. ఇది మన గ్యాస్ ఫిల్లింగ్ వాళ్ళు చూసారా ఎంత చక్కగా నీట్గా వేసుకున్నాం. అసలు ఎక్కడ మనకి ప్రతిసారి బానెట్ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇవ్వండి ఆన్ చేశాను, ఇంజిన్ ఆన్లో ఉంటుండగా ఆయన క్యాలిబ్రేట్ చేస్తున్నారు. సెల్ఫ్ ఆన్ చేసాం మనం. చూసారా పార్ట్స్ ఈసీయూ కానీ, మన రెగ్యులేటింగ్ వాల్వ్ కానీ, ఆ గ్యాస్ పైప్ కానీ ఏది మన దేనికి అడ్డు రాలేదు. ప్రెజర్ గేజ్ కూడా ఒక పక్కకి వేసారు. రైల్స్ కనబడుతున్నాయి చూసారు రెడ్ కలర్లో, అది రైల్స్ అనమాట. గ్యాస్ ఇక్కడ నుండి ఆ రైల్స్కి వెళ్ళి రైల్స్ నుండి మన ఇంజన్ సిలిండర్స్లోకి వెళ్తుంది. ఇది ఈసీ యూనిట్. గ్యాస్ స్విచ్ వచ్చేసి మనం లైట్స్ ఉంటాయి కదా, ఫాగ్ ల్యాంప్స్ పక్కన వేయించాను. అక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుందని అందాకలో అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా, పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో చూస్తాం. మీకు గ్యాస్ కిట్ ఓపెనింగ్ సరిగ్గా చూపించలేదు, అందుకని సీల్డ్ కిట్ ఒకటి తీసుకొచ్చాం మేము. చూడండి సీల్డ్ కిట్ ఓపెన్ చేస్తాం. అసలు ఏమేమి వస్తాయి కిట్లో అనేది ఒక ఐడియా కోసం చేస్తున్నాం. ఇది మనకి గ్రీకో కిట్ ఇంపోర్టెడ్. ఇది ఓఎంవిఎల్ కిట్ అనమాట. ఇందులో మనకి ఇది చూడండి బాక్సులు, ప్రతిదీ ప్యాక్డ్ బాక్సుల్లో వస్తుంది. అది మనకి మెయిన్ పార్ట్ ఇంపోర్టెడ్ ఓఎంఎల్ సిలిండర్ రెగ్యులేటర్ అనమాట. అది హై ప్రెజర్ నుండి లో ప్రెజర్కి. ఇవి వచ్చేసి వాల్స్ చూపిస్తాను మీకు. మళ్ళీ బాక్సులు తీస్తున్నాం అంతే. మొత్తం బాక్సులు అవే అండి. మొత్తం 6 బాక్సులు వచ్చినాయి మీకు. ఈ బాక్సులు వచ్చేసి మనకి ప్రెజర్ గేజ్ అండి. ఇది బాక్స్ ప్రెజర్ గేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మన అడ్వాన్సర్ తాలూకా వైరింగ్ కిట్ అండ్ మన సిఎన్జి తాలూకా వైరింగ్ కిట్ మొత్తం ఇందులో వస్తుంది. ఇదిగోండి ప్రెజర్ గేజ్ ఇలా వస్తుంది, దాని వైరింగ్ తోటి వస్తుంది. మనకి ప్రెజర్ చూపిస్తుంది అండ్ ఇదే ప్రెజర్ సెన్సింగ్ స్విచ్కి కూడా వెళ్తుంది అనమాట. సో ఈ ప్రెజర్ గేజ్ నుండి మనం ప్రెజర్ సెన్స్ చేసుకొని సిలిండర్లో ఉందా లేదా, ప్రెజర్ కొట్టించుకోవాలా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. లో ప్రెజర్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా పెట్రోల్లోకి షిఫ్ట్ అయిపోద్ది. ఇది వైరింగ్ కిట్ ఫుల్ ప్యాకెట్గా. వైర్ కూడా కట్ చేయవసరం లేదు, ఎడ్జ్లు కూడా వాడే కట్ చేసేస్తాడు. ఇది ఓఎంఈఎల్ ఈసీ యూనిట్ మెయిన్ హార్ట్. ఆ బాక్స్లో ఇది రెగ్యులేటర్ తర్వాత గ్యాస్ కనెక్టర్ అనమాట. రెగ్యులేటర్ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి రైల్స్కి వెళ్తుంది. మనకి టెంపరేచర్ సెన్సార్ అనమాట. ఇది మన రేడియేటర్ టెంపరేచర్ మనకి 35 degrees పైన ఉంటేనే గ్యాస్లోకి మారుతుంది, లేకపోతే మారదు. మినిమం 35 degrees ఉండాలి. 35 degrees దాటితే కానీ మన గ్యాస్లోకి ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా సెన్సింగ్ అనమాట. టెంపరేచర్ సెన్సార్ స్విచ్ కూడా చూపించాను కదండి. ఈ బాక్స్ వైరింగ్ బాక్స్ అనమాట, మొత్తం ప్రెజర్ గేజ్తో సహా. ఈ బాక్స్ క్లోజ్ చేసేస్తున్నాను. ఆ బాక్స్ ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి హై ప్రెజర్ పైప్స్ మనకి రైల్స్ నుండి ఇంజన్కి, తర్వాత గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నమాట, ఇంజన్ సైడ్ పైప్స్. ఇదేమో మనకి వాషర్ కిట్లను ట్యాగులు మొత్తం ఎంసీల్ డక్ టేపు ఎంసీల్తో సహా అన్నీ వాడే ఇస్తాడు. అదేమో క్లాంప్ అనమాట, ఫిల్లింగ్ వాళ్ళకి క్లాంప్. మనం వాడట్లేదు ఆ ఫిల్లింగ్ వాళ్ళు, మనం వేరే వేయించుకున్నాం ఇంజన్లోకి.
ఇదిగోండి ఇది హార్ట్. మెయిన్ గ్యాస్ ప్రెషర్ని రిడ్యూస్ చేసి సరైన ఫ్లోలో పంపిస్తుంది. ఇది ఇంపోర్టెడ్, ఇది ఓఎంఈఎల్. డయాగ్రామ్ అలా ఉంటుంది ఓఎంఈఎల్. ఆపరేషన్ మాన్యువల్, డయాగ్రామ్. మనకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు గ్రీకో వాళ్ళు. కెమెరా రివర్స్లో ఉండడం వల్ల మీకు అలా వచ్చింది. పాజ్ చేసుకొని చదువుతానంటే చదవండి. ఇంకో బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఈ బాక్స్లో వచ్చేసి రైల్స్. ఇవి ఇందులో పిస్టన్స్ ఉంటాయండి. మన ఇంజన్ పిస్టన్స్ ఎలాగో చిన్న పిస్టన్స్ ఉంటాయి. గ్యాస్ ఫ్లోని బట్టి ఆ పిస్టన్స్ ఎంత గ్యాస్ పంపాలో అంత గ్యాస్ పంపిస్తాయి అన్నమాట. సెకండ్కి ఇంత సార్లు వైబ్రేట్ అవ్వాలంటుంది. ఇది మనకి అడ్వాన్సరు దాని వైరింగ్ కిట్. ఇది కోబ్రా టైప్ అడ్వాన్సరు. ఈ లాస్ట్ బాక్స్ మనకి వైరును మనకి క్లాంప్స్ ఉంటాయి. హై క్వాలిటీ గేజ్ చూసారంటే గ్యాస్ పైప్ అనమాట. ఇది సిలిండర్ నుండి ఇంజిన్ దాకా ఇందులోంచే తీసుకోవచ్చు. సిలిండర్ బ్యాక్ ఉంటుంది, ఇది ఫ్రంట్ ఇంజిన్ వరకు ఈ పైప్ ద్వారా వెళ్తుంది. ఫిల్లింగ్ వాల్ నుండి సిలిండర్కి కూడా ఇదే పైపు. అదేమో పైన ఉన్నది జస్ట్ కవరింగ్ పైపు. ఇందాక మనం కార్లో చూసాం కదండి, బాటమ్ సైడ్ వేసాం. ఇది బాక్స్తో వచ్చే ఫిల్లింగ్ వాల్వ్. ఇది మనకి సిలిండర్కి ఫిట్ చేసే వాళ్ళు సిలిండర్కి ఫిట్ చేసాం. ఇది చూపిస్తాను మీకు, అలా ఫిట్ చేసాను. ఇదిగోండి ఇలా ఫిట్ అవుతుంది. మనకి సిలిండర్ ఖాళీగా వస్తుంది, వాళ్ళు మనం ఫిట్ చేస్తాం అన్నమాట. రమణ గారు నమస్తే అండి. మీరు గ్యాస్ కన్వర్షన్ వేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారండి? నేను వచ్చి ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చి 21 years అవుతుంది. ఫస్ట్ డొమెస్టిక్ సిలిండర్స్ ఫిట్మెంట్ నుంచి ఎల్పిజి, తర్వాత ఇప్పుడు సిఎన్జి వచ్చేసి ఇప్పటికి 10 years అవుతుంది. 10 years నుండి మీరే చేస్తున్నారు. ఓకే అండి. మన దగ్గర ఎన్ని వెరైటీలు దొరుకుతాయండి సిఎన్జి? అంటే మార్కెట్లో నెంబర్ ఆఫ్ ది మోడల్స్ ఉన్నాయి. మనం ఇంపోర్టెడ్లో క్వాలిటీని, లియెస్ట్లో క్వాలిటీ వాడతాం. ఇంపోర్టెడ్లో వచ్చేసరికి ఓఎంఎల్ అని ఎట్లిగిట్ వాడతాం. ఇండియన్ అంటే ఇంపోర్టెడ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వచ్చేసి గ్రీకో అన్న కంపెనీ వాడతాం. అంటే కస్టమర్ మైండ్ సెట్ పెట్టి ఇప్పుడు మొబైల్స్లో ఆన్లైన్లో అది చూసుకుంటే రకరకాల కిట్లు ప్రొవైడ్ అవ్వడంలో మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం ఇంట్రెస్ట్ చూపించేటప్పటికి లియెస్ట్లో వచ్చి గ్రీకో అన్న కంపెనీ వాడతాం. ఇంపోర్టెడ్ వచ్చేసరికి ఓఎంఎల్ కిట్ అనేది వాడతాం అండి. ఓకే అండి. ఇప్పటి వరకు మనకి ఏమైనా కంప్లైంట్లు మనకి 2016 నుంచి కిట్లు వేస్తున్నాం అండి. ఇప్పుడు వచ్చి నేను ఇంపోర్టెడ్ కిట్ కానీ మనం వాడే కిట్లో కానీ ఏ పార్ట్ రీప్లేస్మెంట్ అనేది చేయలేదు. మన కస్టమర్లను ఎవరన్నా కావాలంటే మీకు నెంబర్లు ఇస్తాను, ఫీడ్బ్యాక్ ఇస్తారు. అస్సలు కంప్లైంట్స్ ఉండవు. రెండోది ఏంటంటే నేను క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాను తప్ప నేను డబ్బులకి ప్రిఫరెన్స్ ఇవ్వను. నాకేంటంటే కస్టమర్ సర్వీస్, నాది ఏంటంటే వర్క్షాపుల నుంచి కమిషన్లు ఇచ్చే ఈ టైప్ వ్యాపారం చేయను. మనది ఎలా ఉంటుందంటే మౌత్ టాకింగ్, కస్టమర్ వర్క్ చేయించుకొని ఇతను జెన్యూన్ అని చెప్పేసి ఇంకో కస్టమర్ వచ్చేలా ఉంటుంది తప్ప మనం ఏదో మార్కెట్లో రకరకాలు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ మీకు చూసుకుంటే ఇది వచ్చేసి గ్రీకో అన్న కంపెనీ. దీంట్లో రెడ్యూసరు, ఈసీఎం, రైల్స్ ఉంటాయి. 3 ఇంపార్టెంట్. యాక్సిరీస్ వచ్చేసరికి ఏమైనా ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏముందంటే మనం వాడే ఇంజెక్టర్స్ వచ్చేసి ఓల్టెక్ పిస్టన్స్ ఇంపోర్ట్ చేసుకుని ఈ గ్రీకో కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఈ ఇంజెక్టర్స్. ఈసీయూ అన్నది ఏంటంటే ఇంపోర్టెడ్ చిప్ ఉంటుంది అన్నమాట. అంటే ఇండియాలో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేట్ అయిపోయి ఉంటాయి. ఇందులో వచ్చేసరికి ఈసీయూలో వచ్చేసరికి ఎట్లేని టెక్నాలజీ వాళ్ళు చిప్స్ ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. రెండు రెడ్యూసర్ ఉంటుంది. రెడ్యూసర్లో వచ్చి 1 bar 2 bar అని చెప్పేసి స్టేజెస్ ఉంటాయి. బార్ కాదు, సింగిల్ స్టేజ్ 2 స్టేజ్ అని ఉంటాయి. ఇది వచ్చేసి మనకి గ్రీకోలో వచ్చేసి 2 స్టేజ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇది కూల్ అవ్వడం ఇలాంటిది ఉండదు, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇదే టైప్లో ఓఎంఎల్ వచ్చేసరికి ఇంపోర్టెడ్ డైరెక్ట్ ఎట్లీ రెడ్యూసరు, ఓల్టెక్ ఇంపోర్టెడ్ ఇంజెక్టర్స్, ఈసీ కూడా డైరెక్ట్ ఇంపోర్టెడ్ వస్తుంది. ఈ రెండిట్లో వేరియేషన్ ఉంది. రెండింటికి 7000 తేడా ఉంటుంది. ఇది మనకి అడగాలనుకుని మర్చిపోయాను.
పార్ట్స్ ఉంటాయి కదండి, మనకి మెయిన్ గ్యాస్ రిడక్షన్ పార్ట్ సిలిండర్స్ మనం ఎక్కడి నుండి తెప్పిస్తామండి? ఇప్పుడు క్రైసిస్ నడుస్తుంది కదా. అంటే ఇప్పుడు మనం వచ్చేసి ముంబై, ఢిల్లీ నుంచి వస్తాయండి. మన హెడ్ ఆఫీస్ వచ్చి గ్రీన్ గ్లోబల్ ఫ్యూల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ముంబై హెడ్ ఆఫీసు, బ్రాంచ్ వచ్చి ఢిల్లీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనం తీసుకునే సిలిండర్ని బట్టి ప్రొవైడ్ చేసి దాన్ని బట్టి స్టాక్ ఎక్కడ ఉంటే ముంబై నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ పంపిస్తారు. మన హైడ్రో టెస్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి 3 ఇయర్స్కి ఒకసారి. మనం మీకు కాకినాడలో ఫస్ట్ హైడ్రల్ టెస్ట్ పంపించింది 2013 టైంలో ఫస్ట్ పంపించింది మనమే. షోరూమ్ నుంచి కూడా టైఅప్ పెట్టుకుని మన దగ్గర నుంచి పంపించేవారు. మనకు ఆంధ్రాలో హైడ్రో టెస్ట్ ప్లాంట్ లేదు. మేము ఏదైనా సరే ఇలా ఖమ్మం దగ్గర ఒక ప్లాంట్ ఉంది, హైదరాబాద్ ఒక ప్లాంట్ ఉంది, పటాన్చెరు దగ్గర ఒక ప్లాంట్ ఉంది. ఏది కన్వీనియంట్గా ఉంటే చూసుకుని అక్కడికి మనం టెస్టింగ్ ప్లాంట్ పంపించి టెస్టింగ్ చేయించి ఇస్తాం. ఓకే అండి, విత్ ఆర్టీఓ అప్రూవల్తో మన రమణ గారు మనకి గ్యాస్ కిట్లు, సిఎన్జి కిట్లు వేస్తున్నారు. ఎల్పిజి కూడా అవుతుంది, బట్ ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది. సిఎన్జి కిట్ మా కార్కి ఏం చేసుకున్నాక మేము రివ్యూ చెప్తాం. ఇక్కడ మనకి మాన్యువల్ కిట్, ఆటోమేటిక్ కిట్ కూడా ఉంటాయి. సీక్వెన్షియల్ కిట్, మనం సీక్వెన్షియల్ కిట్ వేయించుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మన క్యాలిబ్రేషన్ అప్పుడు మీకు వీడియో చూపిస్తాం. ఇది గ్యాస్లో డ్రైవ్ టెస్ట్కి వెళ్ళామండి. గ్యాస్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇదిగోండి గ్యాస్ మీద డ్రైవ్ చేస్తున్నాను నేను. చూడండి 60 దాటి వెళ్తుంది వెహికల్. జిఎన్ దగ్గర లైట్ వెలిగితే గ్యాస్ అనమాట. మనకు హాఫ్ సిలిండర్ ఉంది, 4 లైట్స్ ఉంటాయి. 70-75 దాకా వెళ్ళాను. అంతకుమించి సిటీలో వెళ్ళామండి. హైవే వెళ్ళినప్పుడు ఎంత వెళ్తుందో మేము చెక్ చేసి చూపిస్తాను. మీకు గ్యాస్ టు పెట్రోల్ కన్వర్షన్ ఎంతసేపు పడుతుందో చూపిస్తాను. మనకి గ్యాస్ నుండి పెట్రోల్లో రావడం వితిన్ 5 సెకండ్స్లో వచ్చేస్తుంది. పెట్రోల్ నుండి గ్యాస్కి వెళ్ళడం మాత్రం ఒక 10 సెకండ్స్ తీసుకుంటుంది. ఈ బటన్ ఉంది కదా, బటన్ని మీరు జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. చూడండి గ్యాస్ నుండి పెట్రోల్కి వచ్చేసింది. సో నా వెహికల్ పెట్రోల్ మీద వెళ్తుంది. ఇప్పుడు పెట్రోల్ మీద నేను డ్రైవ్ చేస్తున్నాను. ఈ పెట్రోల్ నుండి గ్యాస్కి మార్చాను, ప్రెస్ అవ్వలేదు. మార్చాను, చూడండి గ్యాస్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందంటే ఇంకా కన్వర్ట్ అవ్వలేదు, కన్వర్షన్ అండర్ ప్రోగ్రెస్. సో అది 10 సెకండ్స్ తీసుకొని పెట్రోల్ ట్యూబ్లో పెట్రోల్ హోల్డ్ చేసి గ్యాస్ ఫిలప్ అయ్యి గ్యాస్ ప్రెషర్ అంతా రెగ్యులైజ్ అయిన తర్వాత మనకి సిలిండర్స్లోకి గ్యాస్ని పంపిస్తుంది. సో నేను నార్మల్గా డ్రైవ్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నానని. చూడండి గ్యాస్లో కన్వర్ట్ అయిపోయింది. గ్యాస్ మీద మనం డ్రైవ్ చేస్తున్నాం. దీని తర్వాత ముందు చూపించాను కదా 70 వరకు వెళ్ళింది గ్యాస్ మీద కన్వర్షన్. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం.